హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆంధ్ర వివేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము పాడేరు వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇదే రంపుల ఘాటి. చాలా ఎత్తైన ఘాటి ఇది. కేడీపేటకి చింతపల్లికి మధ్యలో ఉంటుంది ఈ ఘాటి. పైనుంచి చూడడానికి చాలా బాగుంటుంది. ఘాటి పైకి వెళ్తుంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. చింతపల్లికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వాతావరణం సమ్మర్ లో కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో 0 degrees పడిపోతూ ఉంటుంది. ఇది కొక్కరపల్లి ఘాటి. ఇది చింతపల్లికి పాడేరుకి మధ్యలో ఉంటుంది. ఈ ఘాటి కూడా చాలా బాగుంటది చూడడానికి పైనుంచి. మేము పాడేరు వచ్చేసరికి చీకటి అయిపోయింది. చీకట్లో పాడేరు ఇలా కనిపిస్తుంది. చూడండి, నైట్ వ్యూ. సిటీ మొత్తం ఇలా కనిపిస్తుంది. బాగుంది. నేను వీడియోస్ ఫోన్ తో రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ అంత నీట్ గా ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, మేము కొండెక్కుతున్నాము. ఎందుకంటే పైనుంచి చూడడానికి బాగుంటది పాడేరు. మా దగ్గర డ్రోన్ లేదు, అందుకోసం అని ఎక్కుతున్నాం పైకి. చివరికి కొండ ఎక్కేసాం. ఇదే పాడేరు. పైనుంచి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. పాడేరుని అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్చారు. పచ్చని కొండలతో, పచ్చని పొలాలతో చాలా అందంగా ఉంది. ఫ్రెండ్స్, నేనైతే డిగ్రీ కాలేజ్కి వచ్చాను. ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ రాయడానికి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకైతే ఎగ్జామ్స్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. పేపర్ ను బట్టి టైమింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మేము తినడానికి అమరావతి హోటల్కి వచ్చాము. ఫుడ్ తినడానికి ఇక్కడ చాలా బెటర్ గా ఉంటుంది. మేమైతే ముగ్గురం వచ్చాం. వెజ్, నాన్ వెజ్ కూడా ఉంటుంది. మేమైతే మీల్స్ తీసుకున్నాం. ప్రైస్ అనేది మీరు తినేదాన్ని బట్టే ఉంటుంది. నాకైతే ఇక్కడ ఒక చెల్లి పరిచయం అయింది. ఇక్కడ వర్క్ చేస్తుంది. మన మీల్స్ అయితే రెడీ తినడానికి. పెరుగు, పప్పు, ఫ్రై, కర్రీ, పచ్చడి, అప్పడం, సాంబార్. మేమైతే ఫుల్ మీల్స్ తీసుకున్నాం. వేరే హోటల్స్ లో కూడా తిన్నాం. మేము తిన్న వాటితో పోలిస్తే మాకు ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది. ఇది పాడేరు పాత బస్ స్టాండ్. ఇక్కడ నుండి చింతపల్లి, వైజాగ్, అరకు వ్యాలీ వెళ్ళొచ్చు. ఇక్కడ మన అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. ఇదే అమ్మ టిఫిన్ సెంటర్. ఇక్కడ టిఫిన్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా పాడేరు వస్తే ఒకసారి ట్రై చేయండి. మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాం లాస్ట్ రోజు అని. మేము తీసుకున్న రూమ్ ఇదే. మా ఫ్రెండ్స్ డబ్బులు పంచుతున్నారు. ఓనర్ గారు ఇచ్చారు 2000. రూమ్ రెంట్ అయితే 3000. 5000 అడిగారు. ఇంటికి వెళ్ళేటప్పుడు 2000 ఇచ్చేస్తానన్నారు. ఆ డబ్బులే ఇవి. ఫ్రెండ్స్, ఇదే పాడేరు బస్ స్టాప్. బస్ స్టాప్ బాగుంది. వీడియో లోపల నుంచి తీసాను. బయట నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి.